వెన్స్డే న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యం. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి. చంద్రబాబును మించిన నాయకుడు లేరు. కొత్తపాలలో ఇంటింటా ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుల వెల్లడి. చంద్రబాబు వల్లనే పింఛన్లకు ఇక్కట్లు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తప్పుడు రాతలు రాయడం పైన రాష్ట్ర మంత్రి బొత్స మండిపాటు. ఎన్డీఏ కూటమి విజయం తథ్యం. పార్వతీపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఘన స్వాగతం పలికిన బుచ్చిరాజుపాలెం గవర్వీధి రామాలయం దగ్గర నుంచి జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు ఆధ్వర్యంలో వైసీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజలతో కొంతసేపు ముచ్చటించి రానున్న ఎన్నికల్లో మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి తనను గెలిపించాలని, అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుణశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ అనుబంధ సంస్థ మహిళలు పాల్గొన్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో గోపాలపట్నంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2 నెమళ్లు, తుపిళ్ల కొమ్ములు, స్టార్ తాబేళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న అంశంపైన విచారణ చేపట్టారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పింఛన్ల పంపిణీని జాప్యం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనకాపల్లిలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలు గంటపాటు అనకాపల్లి మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద మౌన దీక్షను నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు చేసేవారో ఆ వాలంటీర్లు లేకుండా వేరే వ్యక్తులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు అన్ని పెన్షన్లు కలిపి 66 లక్షలు ఉన్నాయి. స్పష్టంగా ఫిగర్ అంటే 65,90,000 చిల్లర ఉన్నాయి. ఇవి కూడా గతంలో 90 లక్షల పైన ఉండేవి. అంటే పెన్షన్ కూడా బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా మన ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు 1,15,000 మంది ఉన్నారు, 15,000 మంది. సచివాలయ సిబ్బంది 15,000 మంది ఉన్నారు. ఎంతమంది సిబ్బందిని పెట్టుకుని ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పెన్షన్ ఇవ్వకుండా ప్రజలు వీళ్ళకి ఓటు వేయరు అనేటువంటి భయంతో వీళ్ళు ప్రతిపక్షాలకే ఓటు వేస్తారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికే ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. రేటు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్లి తీసుకోవాలంటే ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇది చాలా అన్యాయమైన చర్య. ఈ ప్రభుత్వ నిజస్వరూపం పెన్షనర్లు కూడా తెలిసింది. ఎంతవరకు పెన్షనర్లకి తెలియలేదు. ఇంటికి వస్తుందని పాపం చాలా ఆనందపడేవారు ముసలి వాళ్ళు కానీ, 60, 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఎన్నికల కమిషన్ కానీ, కోర్టు కానీ ఏం చెప్పింది? స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించవద్దు. ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి వారు ఏ రాజకీయ పార్టీలకి తిరగడానికి వీల్లేదు. వారి దగ్గర ఉన్న ఫోన్ కానీ, సిమ్ కానీ అన్ని తీసుకోవాలి. గతంలో చాలా మంది నాయకులు చూసాం. ఈ సైకో ముఖ్యమంత్రి పాలనలో ఒకే ఒక ఉదాహరణ, ఈ పెన్షన్స్, వితంతు పెన్షన్ ని
ఒంటరి మహిళల పెన్షన్ కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళ పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ రోజు 30 రూపాయల నుంచి అలా దపదపాలుగా 200 రూపాయల వరకు రాజశేఖర టైంలో 200 రూపాయలు చేశారు. చంద్రబాబు నాయుడు 200 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచిన ఘనత ఆ రోజు చంద్రబాబుకి దక్కింది. ఆ రోజు నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు 13,000 పెన్షన్స్ 39,000 మందికి ఇచ్చారు. 13,000 పింఛన్లు 39,000 మందికి 2019 నేను ఓటమి చెందినప్పటికీ నేను ఎమ్మెల్యే ఉన్న కాల పరిమితిలో 13 నుంచి 39,000 మంది పింఛన్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో 19 జూన్ తర్వాత 6,900 మంది తీసేశారు. నేను ఇచ్చిన పింఛన్లో 6,900 మందికి తొలగించారు. ఇలా సైకోజం. అలాగే మీ అందరికీ తెలుసు, ఉమ్మడి కుటుంబం ఉంటేప్పుడు 4-5 కలిపి ఒకే ఇంట్లో ఉంటారు. ఒకే ఓ తాటాకిల్లోనో పెయింటేలని ఓ వాసన. ఆ ఇల్లు పెద్దదని కొందరు తీశారు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కొందరు తీశారు, అలాగే ట్రాక్టర్ ఉందని తీశారు, సైకిల్ ఉందని తీశారు, ఆటో ఉందని తీశారు. లేకపోయిన నెపంతో ఈ పింఛన్లు కూడా వైద్యులకి. ఓ 2 పత్రికలు పూజలను ఫూల్స్ ను చేస్తున్నాయంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షన్లను అడ్డుకొని వారే తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ కు సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేశారని, చంద్రబాబును దేవుడు క్షమించడు అని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. వికలాంగులకు పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారో, ప్రతిదీ రాజకీయం చేస్తారా, మానవత్వం ఉండొద్దు, చేసిందంతా చేసి నాగనాచి కబుర్లు చెప్తున్నారని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు కుతంత్రాలు పన్నారని అన్నారు. ఇన్ని నెలల వాలంటీర్ల పెన్షన్ పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అంటూ మంత్రి నిలదీశారు. ఏప్రిల్ 1వ తారీఖు అంటే మనందరికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. 1వ తారీఖు నాడు ఏప్రిల్ ఫుల్ చేయొద్దు, ఇది కొద్దిగా మీరు మమ్మల్ని ఫుల్ చేయడానికి మీకు చెప్తున్నాను అని ఉంటుంది. అలాగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓట్లతో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెన్షన్ ఓట్లు అంటే ఎవరిని ఫుల్ చేయని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీని నెట్టేస్తున్నారు. మనం 1 పేజీ కాకుండా ఇంకో 3 పేజీల్లో ఎక్కడుందంట ఒక 5 పేజీలు అదే పనిగా రండి. అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐటీని పెట్టి చేస్తున్నారో ఒకసారి ఆలోచించాను. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్స్ చేయడానికి సామాన్యుల తాలూకు ఆకలితో వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? ఇది వచ్చింటే ఎన్నికలుగా మీకు ఆర్డర్ వచ్చి ప్రభుత్వం వచ్చి మేమే రాజకీయంగా పార్టీ మీద ఇంటేస్తుందంట. ఆలోచించండి, ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపురాలు ఏంటి, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి? ఖజానాలో డబ్బులు ఖాళీ అయిపోతేనే పెన్షన్ ఇచ్చే సీన్ లేక 4 రోజులు వెనక్కి నెట్టారు అంటూ జనసేన పార్టీ నాయకుడు పీతల మూర్తి యాదవ్ చెప్పారు. పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడుతూ ముందుగానే పింఛన్ ఇచ్చే తేదీని 4వ తేదీకి మార్చేసి పెన్షన్ సొమ్ముతో పాటు వైసీపీ అక్రమ సైన్యంతో నగదు పంచిపెట్టాలని ఆలోచన చేసిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని గుర్తించి వాలంటీర్లు ఎవరూ కూడా నెల పెన్షన్ పంపిణీ చేయకూడదని, వారి దగ్గర ఉన్నటువంటి డివైస్లు, గ్యాడ్జెట్లు కలెక్టర్ కార్యాలయంకు అప్పగించాలని ఆదేశించిందని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్లోని కూర్చొని ఇప్పుడు జనాలను చూస్తుంటే కొత్తగా కనిపిస్తుందని చెప్పారు. అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ క్రికెట్లో దారుణాతి దారుణాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపైన విచారణ జరిపించాలని, ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహారం కూడా దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. అసలు ఎన్నికలు వస్తున్న వేళ ప్రచార సమయంలో లోకేష్ బాబుకు ఏదైనా ప్రమాదం జరుగుతోందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చారని అన్నారు. 1,35,000 మంది సచివాలయ సెక్రటరీలు ఉన్నారు. 15,000 సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా. 65,92,000 మంది పెన్షన్దారులకి
సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్క పెన్షన్ దారుడు అవ్వాతాతల ఇంటికి వెళ్లి సచివాలయ సెక్రటరీల ద్వారాగా పెన్షన్లు ఇవ్వడానికి కేవలం 3 రోజుల్లో ఇచ్చేయచ్చు. ఇదంతా రాజకీయంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి సభ్యులు పెన్షన్లు ఇవ్వడానికి అడ్డం పెడతారని చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి. మన దేశంలో అన్ని వ్యవస్థలు కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్తాయన్నది సామాన్యమైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక్క వైసీపీ నాయకులకి వారి మద్దతుదారులకి తప్ప ప్రతి వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్కి వెళ్ళిపోతాయి. అలా జరగాలి. ఎందుకంటే సమాన అవకాశాలు ఉండాలి. అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ప్రభావం ఎటువంటి ప్రభావం చూపించకూడదు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నామని జాబ్ అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బీజేపీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. యూనియన్లకు అతీతంగా వర్కింగ్ జర్నలిస్టులతోని ప్రతి ఏటా సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్ర వేదికగా ఈ సంబరాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. రేపు శుక్రవారం 5వ తారీఖున జర్నలిస్టుల కుటుంబాలతో ఉగాది సంబరాలు చేయడానికి మా కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ జాబ్ యూనియన్ అనగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విశాఖపట్నం పరిధిలో గత 3-4 సంవత్సరాలుగా మా హాయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ శుక్రవారం 5వ తారీఖున ఉగాది సంబరాలు చేయడానికి మేమందరం నిశ్చయించుకున్నాము. అయితే ప్రతిరోజు జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో టెన్షన్లతో ఎప్పుడు కూడా ప్రతినిత్యం వార్తల కోసం పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి ఆట విడిపిగా కొంచెం చక్కగా ఒక పండగ వాతావరణం కుటుంబ సభ్యులతో గడుపుకోవాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. దాదాపుగా 4 దశాబ్దాలు 5 దశాబ్దాల నుంచి కూడా ఇది జాబ్ యూనియన్ ఉంది. జాతీయ స్థాయిలో చాలా మంచి పేరున్న యూనియన్. అందులో మన విశాఖపట్నం యూనిట్ తరఫున ప్రతి ఏడాది కూడా ఉగాది సంబరాలు చేస్తున్నాము. ఇందులో భాగంగానే మన సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, అప్పటి నుంచి పనిచేసే జర్నలిస్టులు కానివ్వండి సన్మాన కార్యక్రమాలు చేద్దామని, అలాగే మన జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఆటవిడిగా ఉండాలని, ఎంతో టెన్షన్తో ఉండే స్థాయిలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆటవిడిగా ఉండాలని, అలాగే ఫ్యామిలీతో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఉండే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇంకే మరైనా కార్యక్రమాలు కానివ్వండి, సన్మాన కార్యక్రమాలు చూసి అందరూ చాలా సంతోషపడతారనే ఉద్దేశంతో మన జర్నలిస్టులకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి దానికి అనుగుణంగా మన సీనియర్ జర్నలిస్టులకి అందరూ కూడా ఒక ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, అలాగే రిపోర్టర్లు కానివ్వండి ఒక సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ కార్యక్రమాన్ని మన మీడియా మిత్రులు కూడా వచ్చి చాలా మంచి పెద్ద స్థాయిలో సహకరిస్తారని కోరుకుంటాం. జాబ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 5వ తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అందరూ కూడా చాలా ముఖ్య అతిథులు పాల్గొంటారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జర్నలిస్టుల కుటుంబాలందరితో కూడా మంచి కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము. ఆ రోజు పూర్తిగా ఆ రోజు సంవత్సరంలో పడిన కష్టంతో కూడా మర్చిపోయి ఆ 1 డే కూడా పూర్తిగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉగాది సంబరాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమం ప్రతి జర్నలిస్టు కూడా భార్య పిల్లలతో అందరూ పాల్గొని ఈ సంవత్సరం మన సంవత్సరంలో మన పడిన కష్టంతో కూడా ఆ రోజు మర్చిపోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రతి యూనియన్లకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జీవనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విడుదల చేసిన 9 గ్యారంటీలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చుతాయని విశాఖ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన నాయుడు తెలిపారు. సమదనగర్లో తన కార్యాలయంలో మరో నాయకుడు నెల్లి అప్పలరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం 9 గ్యారెంటీలపైన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిరుపేదలకు సొంత గూడు, రైతు రుణమాఫీ, ఉచిత విద్య పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీనల పార్టీ, ఎస్సీ ఎస్టీలకి, బీసీలు మైనార్టీలకి ఉపయోగపడే పార్టీ అని చెప్పేసి నిరూపించుకునే విధంగా కూడా ఈరోజు మంచి పథకాలు పెట్టడం జరిగింది. మరి ఈ పథకాల్లో ముఖ్యంగా ముందుగా ఫస్ట్ గ్యారంటీగా పథకం మహిళా మహాలక్ష్మి అనే పథకాన్ని మరి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ మహిళా మహాలక్ష్మి అనే దానికి మరి ప్రతి పేద మహిళకి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ప్రతి నెల 8,333 రూపాయలు చొప్పున
ప్రతి పేద మహిళకి కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు పోషించుకుంటూ ఏ కష్టం రాకుండా ఆడపిల్ల లక్షాధికారి అయ్యే విధంగా మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార కళింగనగర్ ప్రాంతంలో వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వార్డు కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజలకు నేరుగా ఓటు వేయమని అడిగే హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు కల్పించారని అన్నారు. సీజన్ నాయకులు ఎన్నికల సమయంలోనే దర్శనమిస్తారని, పచ్చనేతల కుటిల రాజకీయాలను ఎండగడుతూ ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రజలు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న దుష్ట శక్తులను తరిమికొట్టే బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఓటుని అభ్యర్థించే విధంగా ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని అడిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గర్వంగా అడిగే విధంగా మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా, కార్యకర్త అభిమానైనా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మేలు, రాష్ట్రానికి చేసిన అభివృద్ధిని చూసి ఓటు అడుగుతాం. ఈరోజు మన అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో, మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా కులాలకి, మతాలకి, పార్టీకి అతీతంగా అర్హతని ప్రమాణంగా తీసుకుని ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తాం. చదువుకోవాలనుకునే సంపత్తులను ప్రతి ఒక్కరికి కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్య భద్రత ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెలందరికీ కూడా చేయుత, చేదోడు, తోడు, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి అండగా నిలబడి వారి ఆర్థిక సౌలభ్యం కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి అక్క చెల్లెల అభివృద్ధి కూడా నిజం చేస్తాం. ముస్లిం మైనార్టీలకు తెదేపా హయాంలో అన్ని విధాల మేలు జరిగిందని విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. గాజ్వాక్ 66వ వార్డు అజీమాబాద్ లో ఫరీద్ ఫ్యామిలీ ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో భరత్, తెదేపా విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ముస్లింలకు చేయూతనిచ్చిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. ముస్లింల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు పెట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడిందని చెప్పారు. కార్యక్రమంలో ఫరీద్ ఫ్యామిలీ సభ్యులు హజీ, అమీర్, వలీద్, మున్వర్, అహ్మద్ వలీ, హసన్, హలీ, సాలెహిన్, షబీర్, బుజీ, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నా తరపు నుంచి ముస్లిం సోదరిమణులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇవాళ ఇఫ్తార్లో ఇంకా పార్టిసిపేట్ చేయాలి, కొంచెం లేట్గా అయ్యాము. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాము. ప్రత్యేకంగా ఎక్కడైతే ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయో నేను నోటీస్ చేసింది ఏంటంటే యువతకి ఉద్యోగాలు అండ్ వాళ్ళ అభివృద్ధి మీద ఏ ప్రభుత్వం బాగా చేయగలుగుతుంది. ఇందాక రఫీ గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతూ ఇక్కడ షాదీఖానా ఉండి, మద్రాసాలా ఉండి, దానికి భూములకి మా తాతగారు మూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు చాలా సాయం చేశారు. అయితే నా ఆలోచన ఏంటంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఇంకా లో ఇన్కమ్ బ్రాకెట్ కి బిలాంగ్ అవుతుంది. వాళ్ళు ఇంకా సోషల్ గా, ఎకనామిక్ గా అప్లిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగాలి. వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలు చేసి అభివృద్ధి చెందాలి. అప్పుడే వాళ్ళ కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. విశాఖ ప్రాంతానికి నేను ఒక నాయకత్వం వహిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడి వరకు వేరే వేరే పాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా మీ అభివృద్ధి పథకంలో నడిపించి విద్యా, ఆరోగ్య అవకాశాలు సరిగ్గా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి మంచి భవిష్యత్తు సృష్టించాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. యలమంచిలి టీడీపీ ఆత్మీయ సమావేశం రాసాబాసగా సాగింది. యలమంచిలి నియోజకవర్గంలో 4 మండలాల టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం మొదలవగానే ప్రగడ వర్గీయులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, పప్పుల చలపతిరావు పైన వాగ్విధానానికి దిగారు. యలమంచిలి నియోజకవర్గ టీడీపీ కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు లేని జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం పైన ప్రగడ వర్గీయులు మాజీ ఎమ్మెల్సీ పప్పుల చలపతిరావు, బుద్ధ నాగ జగదీశ్వరరావు పైన వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక నాయకులు కార్యక్రమాన్ని వాయిదా వేసి వెనుదిరిగారు.
89వ వార్డు అధ్యక్షుడు పొట్టెటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పశ్చిమ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రచారంలో భాగంగా కొత్తపాలలో పాదయాత్ర చేశారు. ముఖ్యంగా ప్రచారంలో బీసీల డిక్లరేషన్ గురించి వివరిస్తూ అదేవిధంగా సూపర్ 6 పథకాల ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో మహిళల యువత అత్యధికంగా పాల్గొని వారితో పాటు నడుస్తూ ఘన నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో 89 వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, బీజేపీ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు, బీజేపీ గోపాలపట్నం మండల అధ్యక్షుడు గొర్ల అప్పలరాజు, గౌరీ సంఘం సెక్రటరీ దాడి పైడరాజు, కాపు సంఘం ప్రెసిడెంట్ నారిపిల్లి అప్పలరాజు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పరిపాలనలో విసిబెట్టి ప్రజలు బయటకు వచ్చి వస్తున్నటువంటి వైపు చూస్తున్నారు. ఒకవైపు ఏదైతే దుష్ప్రచారాలు ఎన్నికల సమయం సమీపించింది, 1వ తారీఖు పెన్షన్ని ఏదైతే ఎలక్షన్ కార్మికోద్యమ నేత దివంగత జి సుబ్బారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గాజ్వాక ప్రాంతంలో పలుచోట్ల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించారు. 65వ వార్డు రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు బత్తిన మీనాక్షి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో సిఐటియు నేత వెంకటరెడ్డి, జగ్గునాయుడు తదితరులు పాల్గొని సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మికులకు ఎలాంటి కష్టం తలెత్తినా నేనున్నానంటూ ముందుకొచ్చి సమస్య పరిష్కారానికి ఆయన తీసుకున్న చొరవ చిరస్మరణీయమని చెప్పారు. అటువంటి గొప్ప నేతలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. కార్మిక నేతలు గొలగాని అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అందరు గుండెల్లోనే ఉన్నారు. అలాగే నాకు కూడా పూర్తిగా మహిళా సంఘంలో పనిచేసేలాగా, అలా బయట తిరిగేలాగా, ధైర్యంగా ఉండేలాగా ఆయన నాకు అవగాహన కల్పించారు. అలాగే నేను కూడా మహిళా సంఘంలో 9 సంవత్సరాలు నిర్మాణం అప్పుడు అధ్యక్షురాలుగా పనిచేశాను శారద గారితో. అలాగే నిర్మాణం ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళని జరిగిన సమాజానికి కొంత చెయ్యాలన్న ఆలోచనతో ఉండేవారు. ఆయన అంకిత భావంతో. అలాగే నేను పెరిగిన కుటుంబం కూడా రైతు కుటుంబంలో పెరిగాను. అలాగే ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పారు, నేను సమాజానికి అంకితమై పనిచేస్తాను, నువ్వు కుటుంబ బాధ్యతలు, నువ్వు ఉద్యోగస్తులు కదా, ఏదో నువ్వు ఊహించుకుంటావు, నేను అంకిత భావంతో సమాజానికి పనిచేయడానికి నేను పుట్టాను. నేను చిన్నప్పటి నుంచి ఊళ్ళో కూడా అలాగ ఆయన అందరికీ సహకారం చేయడం ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటు అలాగా పెరిగి పెద్ద ఇప్పుడు ఆయన సేవలు అలాగ అందించారు. అలాగే ఇంటికి కూడా వచ్చిన వాళ్ళు ఏమైనా ఎక్కడో ఉండేవారు, ఉండి ఇంటికాడ నేను వస్తున్నాను ఉండండి అనేవారు. ఇదేంటంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ సమస్య మీద వస్తున్నారు, నాకు ఖాళీ లేక నా అక్కడి నుంచి వచ్చిందో ఆయన రెస్ట్ అంటూ తీసుకునేవారు కాదు. మళ్ళీ వెంటనే గాజువాకి వెళ్ళిపోవడం, టౌన్ వెళ్ళటం. తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు అందించిన సేవలు సంతృప్తినిచ్చాయని మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి అన్నారు. గాజ్వాక వికాస్ నగర్లో తన నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరివెంకట కుమారి తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గురుమూర్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు మున్సిపల్ చైర్మన్ గా, 5 ఏళ్లు పెందుర్తి శాసనసభ్యులుగా పనిచేసిన కాలంలో రాజకీయాలకు అతీతంగా సేవలను అందించానని చెప్పారు. ఉక్కు నిర్వాసితుల సమస్య, హౌస్ కమిటీ తదితర క్లిష్టమైన సమస్యను పరిష్కరించగలిగానని అన్నారు. విశాఖ ప్రజల నీటి అవసరాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. అందుకే తనను అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నేతలు అభిమానిస్తారని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. నా జన్మదిన వేడుకలో ఎంతో వైభవంగా నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో వైభవంగా అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా వాళ్ళు విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. నిజంగా నేను చాలా గొప్ప అదృష్టవంతుని. ఈ ప్రాంతానికి 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పెద్ద నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, ఆ రోజు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యులుగా నేను ఎన్నికవడం జరిగింది. నిజంగా ఈ రాజకీయ 35 సంవత్సరాల్లో నేను చాలా అదృష్టవంతుని. నాకు చాలా విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుచుకుంటున్నాను. కొమాది చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొద్ది రోజుల క్రితం మృతి చెందిన రమ్య స్త్రీకి న్యాయం చేయాలి అంటూ కళాశాల బయట ఏబీవీపీ హెచ్ఆర్సీ సభ్యులు ఆందోళన చేశారు.
వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మీడియాను లోపలికి అనుమతి నిరాకరించడంతో పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైతన్య కాలేజీలో ఇన్సిడెంట్ జరిగింది. అందులో భాగంగా సెక్షన్ 305, 354A అండ్ సి అండ్ 506 ఐపీసీ కింద మరియు సెక్షన్ 12 and 11-12 కింద పోక్సో కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరియు అందులో సెక్షన్ 4 రెడ్ విత్ 7 Clause 2 ప్రకారం ప్రొవిజన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. దర్యాప్తు చేస్తున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సంపాదిస్తున్నాము. దాని ప్రకారము చట్టపరమైన చర్యలన్నీ కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందరి మీద కూడా ఖచ్చితంగా తీసుకుంటాము. దీన్ని సిపి గారు, డీసీపీ సారు, ఏసీపీ గారు స్వయంగా క్లోజ్ మానిటర్ చేస్తున్నారు. దాని తగ్గట్టు దర్యాప్తులో భాగంగా చాలా టీములు పెట్టారు. ఆ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఇతనితో 24 అవర్స్లో స్టింగ్ అండ్ యాక్షన్ అంటూ కూడా ఉంటుందండి. బాధ్యతలు బ్రిలియంట్ స్టూడెంట్ కాబట్టి బాగా చదివే అమ్మాయి కాబట్టి మేము చదివేస్తాం సీట్ ఇమ్మని పిలిచి మేము ఇంత దూరం జాయిన్ చేసుకోలేమండి అని చెప్పినా మీ అమ్మాయికి ఏమవుతుందో ఫుల్ గ్యారంటీ మాది 3 సంవత్సరాలు చదివితే పక్కా మేము 35,000 జాబ్ వచ్చేటట్టు చేస్తాం. పేద కుటుంబం అంటున్నారు కదా, 3 కూతుళ్ళు అంటున్నావు కదా, నీ కూతురికి జాబ్ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ జాయిన్ చేయమని పదే ఎందుకు అడిగినట్టండి. ఆ రోజు నేను జాయిన్ చేయాలంటే నాకు దూరం పల్లెటూరు ఇక్కడ రానేనంటే 10 అడిగే రాయాలా. మీ అమ్మాయికి ఫుల్ గ్యారంటీ మాది. బంగారంలో మీ అమ్మాయిని చదివించి బంగారంలో చేస్తామన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇవ్వాలా? చచ్చిపోయినప్పుడు ఎందుకు ఫోన్ చేయాలా? పొద్దున్నీ కనపడబోదు పొద్దున్న నాకు ఎందుకు ఫోన్ చేయకపోవాలా? పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చేపేట జంక్షన్ వద్ద నుంచి ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వందలాది బైక్స్లోని భారీ ర్యాలీగా సాగిన ప్రచారంలో రోడ్డు పొడవునా మంగళహారతులతో నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి పోనుల విజయ్ చంద్రతో కలిసి ప్రచారం రథం నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అడుగడుగునా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ, అన్ని వర్గాల ప్రజలని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యం. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విజ్ఞప్తి. చంద్రబాబును మించిన నాయకుడు లేరు. కొత్తపాలలో ఇంటింటా ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుల వెల్లడి. చంద్రబాబు వల్లనే పింఛన్లకు ఇక్కట్లు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని తప్పుడు రాతలు రాయడం పైన రాష్ట్ర మంత్రి బొత్స మండిపాటు. ఎన్డీఏ కూటమి విజయం తథ్యం. పార్వతీపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఘన స్వాగతం పలికిన ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.